ఆసియాలోని అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ఊరట్టం, తాడ్వాయి, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్తో నిండిపోయాయి. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. 1000 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం మొబైల్ బైక్ అంబులెన్స్లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ కిట్లను బైక్ అంబులెన్స్లలో అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈజీగా వారి వద్దకు చేరుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 40 బైక్ అంబులెన్స్లను మేడారం జాతరలో సేవలు అందించనున్నాయి. మొబైల్ బైక్ అంబులెన్స్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బైక్ అంబులెన్సులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జాతరలో ఉండేటువంటి రద్దీ దృష్ట్యా వారికి వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఇలా వారి దగ్గరికి సులువుగా చేరుకునేందుకు బైక్ అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. మొత్తం మేడారం మహాజాతరలో 40 బైక్ అంబులెన్స్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక కిట్స్తో వారికి వైద్య సేవలు ఇమీడియట్లీ అందించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. జాతర మొత్తంగా కూడా ఈ ఉండేటువంటి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి క్రమంలో వారికి ఏదైనా జరిగితే ఇమీడియట్లీ వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ విధంగా బైక్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది. ఒకసారి వీళ్ళు ఎట్లాంటి సేవలు అందిస్తారు ఏంటి అనేటువంటిది వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సేవలు అందిస్తారండి? ఇప్పుడు ఫెయింటింగ్ కానీ, వామిటింగ్స్, మోషన్స్, తొక్కిసలాటలో ఎక్కువ ఏదైనా బైక్స్కి డొమెస్టిక్ కేసెస్ కానీ, ఏదైనా అబిరేషన్స్ కానీ, లాసిరేషన్స్ అయితే తక్షణ సేవలు అందించి బ్లీడింగ్ కంట్రోల్ చేసేస్తాము. సడన్గా ఎవరైనా స్ట్రోక్ వచ్చినా కూడా సిపిఆర్తో మేము ట్రైన్ అయిన ఉన్న ఈఎంటీలము అందరము ఇక్కడ ఉండేటోళ్ళం కూడా సిపిఆర్ చేసి ఆక్సిజన్ పోర్టబుల్ సిలిండర్స్ ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన కిట్లు ఉంటాయి, గ్లూకోమీటర్ ఉంటాయి. మా దగ్గర తక్షణ సేవలు అందించడం కోసం ఒక కిట్ ఉంటుంది. దాంతో తక్షణ సేవలు అందించేస్తాము. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళను సేవ్ చేసేస్తాము. తర్వాత ఇంకా సీరియస్ ఉన్నంటే తక్షణమే మేము 4-వీలర్ అంబులెన్స్ వస్తుంది, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి చేస్తారు. ఎక్కువ మంది ఉన్న దృష్ట్యా వెళ్ళలేనికి 4-వీలర్ అంబులెన్స్ వెళ్ళలేని దగ్గరికి మా 2-వీలర్స్ తొందరగా వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసేసడానికి బాగుంటుందని మమ్మల్ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అంబులెన్స్లో ఒక 40 జాతరలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. ఇది వాళ్ళ అభిప్రాయం. ఒకసారి కిట్టు ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఓపెన్ చేయండి. అందులో ఎట్లాంటి మెటీరియల్ ఉంటాయి ఏంటి అనేటువంటిది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడవచ్చు మనం ఈ విధంగా. ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే సడన్ గా స్ట్రోక్ రావడం అని ఇలాంటి సిచ్యువేషన్ లో అన్కాన్షియస్ పేషెంట్ గోయింగ్ టు బి అన్కాన్షియస్, అప్పుడు మనం దీని ద్వారా ఆర్టిఫిషియల్ గా మనము అతను తీసుకోలేని శ్వాస తీసుకోలేని టైంలో మనం ఇది కృత్రిమంగా మనం అప్పుడు యూజ్ చేస్తాము. దీన్ని అంబు బ్యాగ్ అంటాం. తద్వారా పేషెంట్ సేవ్ 100% సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనం బీపీ హైపర్ టెన్షన్ కేసెస్ కానీ బీపీ చెక్ చేసుకోవడానికి బీపీ ఆపరేటర్స్ ఉంటాయి. అదేవిధంగా షుగర్ చెక్ చేసుకోవడానికి కూడా పేషెంట్ అప్పుడప్పుడు షుగర్ డౌన్ అవ్వడం వల్ల అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో కూడా మేము షుగర్ చెక్ చేస్తాము. అండ్ మా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే మన చిన్న బైక్ మించెలు పడడం కానీ, వాటర్లో జంప్ అన్న వాళ్ళు కింద పడడం వల్ల వాళ్ళకు కొంతమంది దెబ్బలు తాకి ఫిట్స్ వచ్చి కింద పడడం వల్ల మేము వాళ్ళకు సేవ్ చేసి ఫస్ట్ ఎయిడ్ డ్రెస్సింగ్ ఉండ్ కేర్ చేసి ఈ విధంగా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేస్తాం. అండ్ ఈ జాతరలో ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే 40 బైక్ అంబులెన్స్లు పెడుతున్నారు. ఈ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేడారంలో ఈసారి ఎక్కువ బండ్లు పెంచారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకొక 25 బండ్లు ఎక్కువ పెంచారు. అదేవిధంగా పెద్ద వెహికల్స్ కూడా 18 బండ్లు పెంచారు. ఇక ఏమైనా సీరియస్గా ఉంటే వాళ్ళను ఎంజిఎం వరంగల్కి తరలించడం కూడా జరుగుతుంది. పెద్ద వెహికల్లో మేము ఫస్ట్ ఎయిడ్ ఇస్తాము. ఆ తర్వాత ఇంకేమైనా సీరియస్గా ఉంటే వాళ్ళను ములుగు కానీ ఎంజిఎం కానీ వరంగల్కు తరలించడం జరుగుతుంది.
ఇది బైక్ అంబులెన్స్ రైడర్స్ యొక్క అభిప్రాయం. మనం చూస్తున్నాం ప్రత్యేకమైనటువంటి కిట్స్తో ఈ బైక్ అంబులెన్స్లు అయితే మేడారం జాతరలో జాతరకు వచ్చేటువంటి భక్తులకు విశేష సేవలు అందిస్తున్నాయి. అయితే 4 వీలర్స్ అంబులెన్స్ వెళ్ళలేని దగ్గరికి ఈ బైక్ అంబులెన్స్లు వెళ్ళి నేరుగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి సేవలు అందిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు మేడారం జాతరలో కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, మేడారం.